హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను కాబోలి శనగలతోటి చాట్ ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది. బయట కొనే పని లేకుండా ఈవినింగ్ స్నాక్ ఈ విధంగా ట్రై చేయండి. అందరూ బాగా ఇష్టపడతారు. శనగల్ని ఒకసారి తెచ్చుకొని నానబెట్టేసుకొని డీప్లో పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే చాట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. పైన మీకు నచ్చితే కొత్తిమీరను చక్రాలు కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర లేవన్నీ వేసుకోవట్లేదు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. శనగల చాట్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో ఒక బంగాళదుంపని కట్ చేసి వేసుకున్నాను. నానబెట్టుకున్న కాబోలి శనగలు, తెల్ల శనగలు అంటారు కదా, అవి 1 కప్పు వరకు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో గ్లాసున్నర వరకు వాటర్ పోసుకోవాలి. మూత పెట్టుకొని 4 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. కొన్ని శనగలేమో మిక్సీకి వేసుకోవాలి. చల్లారాక మిక్సీకి వేసేస్తాను. ఈ పొటాటోస్ ఏమో తొక్కు తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఈ వాటర్ ఏం వేస్ట్ అవ్వవు, చాట్లోకి పనికొస్తాయి. చాట్ కోసం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఈ విధంగా తరిగి పెట్టుకున్నాను. దుంపను కూడా, పొటాటోని కూడా ఈ విధంగా స్మాష్ చేసుకున్నాను. ఇంకా శనగలు కూడా మిక్సీకి పెట్టేసుకున్నాను. ఇంకా చాట్ ప్రిపేర్ చేసుకుందాం. అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొన్ని ఉల్లిపాయలు తాలింపులో వేసుకోవాలి, కొన్ని ఏమో పైన వేసుకోవడానికి ఉంచుకోవాలి. ఉల్లిపాయలతో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి సన్నగా తరిగి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇందులోకి ఒక టమాటాని కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా సగం వరకు ఉడికిన తర్వాత మిక్సీకి వేసుకున్నటువంటి శనగల పేస్ట్ వేసుకోవాలి. పొటాటోని కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఉడికించుకున్నటువంటి వాటర్ ఉన్నాయి కదా, శనగల్లో వాటర్, అవన్నీ వేసుకోవాలి. ఇదంతా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇందులో మనం సాల్ట్ ఎక్కడ వేయలేదు కాబట్టి టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా కొంచెం దగ్గర పడిన తర్వాత ఉడికించుకున్నటువంటి పక్కకు తీసినటువంటి శనగలు వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా కారం వేసుకోవాలి, ఒక 1/2 స్పూన్ వరకు. కొంచెం గరం మసాలా వేసుకోవాలి.
కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకోవాలి. చాట్ మసాలా కంపల్సరీగా వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా లిక్విడ్ లాగున్నా కూడా కొంతసేపుకి గట్టిపడిపోతుంది. చాట్ ఇలా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. ఇంకా ఫైనల్గా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొన్ని పక్కకు తీసుకున్నాం కదా టమాటాలు, అవి కూడా వేసేసుకోవాలి. ఇంకా లాస్ట్లో ఒక నిమ్మకాయ పిండేసుకోండి. చాట్కి నిమ్మకాయ ఉంటేనే బాగుంటుంది. ఇదంతా బాగా కలిపేసుకోవాలి. అంతే అండి, కాబోలి శనగల చాట్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైట్ ఏంజల్స్ ఫ్యామిలీ. ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా చేసుకోండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ ఎక్కువగా ఈవినింగ్ చేసుకుంటారు ఈ చాట్.